ప్రగతిరథ చక్రాలకు తూర్పు అంబేద్కర ప్రజాస్వామ్య విలువలకు ప్రాణం అంబేద్కర నిలబడే తెలియదన్న తెల్లవాళ్ళ భాస్కర కల్లున తెరపించే వెలుగు కక్కం అంబేద్కర జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కర జాతిని జాతిని పరిచిన గీతం భాస్కర. జాయింట్ సెక్రటరీ ఆఫ్ వాసిమ అనంతబాబు గారిని కొంచెం. థ్యాంక్ యూ సార్. అందరికీ జయమేమండి. వేదిక ఇచ్చిన పెద్దలు ప్రశాంత్ గారు, అలాగే ఈ అసోసియేషన్ రూపకర్త డాక్టర్ జయరాజ్ గారు, మా గురువు గారు, అలాగే మా ప్రెసిడెంట్ గారు, వాసవి ప్రెసిడెంట్ గారు, అలాగే చైర్మన్ రఘు గారు, అలాగే డాక్టర్ జిఎం ఠాగూర్ గారు, మా సెక్రటరీ రామప్రసాద్ గారు, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది మంచి తరుణం, మంచి అవకాశం. మేము చాలా కాలంగా ఎవరికి వాళ్ళమే చేసుకుంటున్నటువంటి తరుణములు. మరి వాసుగా ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైజెస్ అందరూ కలిసి ఈ విధంగా చేసుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఒక చిన్న విషయం, ఎందుకంటే కాలం సిద్ధం అయిపోయింది కాబట్టి, ఒక లాయర్ గారు కోర్టులో వాదిస్తున్నాడు, ఆయన వాదన వినిపిస్తున్నాడు. చాలా సీరియస్గా వాదన నడుస్తుంది. ఆ వాదన నడుస్తున్న తరుణంలో వాళ్ళ అసిస్టెంట్ వచ్చి ఒక స్లిప్ ఆయన చేతికి ఇచ్చారు. చేతికిస్తే ఆయన స్లిప్ చూడకుండా ఆయన జేబులో పెట్టుకొని ఆయన వాదనని కంటిన్యూ చేస్తున్నాడు. చాలా సీరియస్గా జరుగుతుంది వాదన. మధ్యలో లంచ్ టైం అయింది. లంచ్ టైం అయినప్పుడు కూర్చున్నారు. మళ్ళీ నెక్స్ట్ వాదన కంటిన్యూ చేయాలి. ఆఫ్టర్ లంచ్ కూర్చున్నప్పుడు ఆయన జడ్జి గారు అడిగారు, ఏమండి మరి అంత సీరియస్ వాదన జరుగుతున్నప్పుడు మీ శిష్యుడు ఒక స్లిప్ తీసుకొచ్చి ఇచ్చాడు, ఏంటి ఆ స్లిప్ సారాంశం ఏంటని అడిగితే ఆయన అన్నాడు, నా భార్య చనిపోయింది సార్ అని చెప్పాడు. అంటే జడ్జి చాలా సీరియస్గా తిట్టాడు. అరే భార్య చనిపోతే నువ్వు ఎక్కడైనా ఉన్నట్టుకు కావాలంటే పోస్ట్ పోన్ చేద్దాం, మీరు వెళ్ళిపోండి. లేదు సార్, నేను వెళ్ళిపోతే చనిపోయిన నా భార్యను ఎలాగో తిరిగి తీసుకురాలేను. 46 మందికి ఉరిశిక్ష సార్ ఇది. స్వతంత్ర సమర యోధులు 46 మంది ఉన్నారు ఇక్కడ. నేను కనీసం నా వాదన వినిపిస్తే వాళ్ళని ఆ ఉరిశిక్ష చేయడం నేను తప్పించగలుగుతానేమో అనే ప్రయత్నం చేస్తున్నాను సార్ అని చెప్తే, ఆయన దేశభక్తికి, ఆయన ఉన్న కమిట్మెంట్కి ఆ జడ్జి చెల్లించిపోయాడు. సొంత భార్య చనిపోయింది. ఈ రోజుల్లో అంతటి డెడికేషన్, అంతటి ఇది ఉన్నటువంటి వ్యక్తులు లేరు. ఆయనాడు అంత త్యాగం చేశాడు కాబట్టి ఆయన ఇవాళ మేము ఇప్పుడు సమాజంలో నిలబడి మనుషులకు బతకగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. ఆ త్యాగానికి ఇంతకన్నా మంచిగా నివాళి ఇవ్వలేము. దయచేసి నేను మా అసోసియేషన్ ఎంటర్ప్రైనర్స్ కోరుకునేది ఏంటంటే, ఆయన భార్యను పోగొట్టుకుని, బిడ్డలు పోగొట్టుకుని, తల్లిదండ్రులు పోగొట్టుకుని, ఆయన త్యాగానికి మనం ఇచ్చే నిజమైన నివాళి ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికంగా వెదగాలి. ఆ వెదిగే కోణంలో అందరూ వారిని చేపట్టి నడిపించేటువంటి హ్యాండ్ హోల్డింగ్ తీసుకోవాలి, బాధ్యతలు తీసుకోవాలి. కొంతమంది అయితే వచ్చామప్పుడు అదో అలిగడి చేయగా దగ్గర ఒక 50 మంది 100 మంది దాకా ఎస్సీ ఎంటర్ప్రైజెస్గా మరి ఈ సమాజంలోకి వచ్చాం. అందరితో కలిసి మేము పనిచేస్తున్నాం, అందరితో కలిసి జీవిస్తున్నాం. ఇంకా ఈ సమాజానికి దూరంగా దారిద్ర్యకు దిగువన చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇంకా ఈ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి పథకాలు కానీ లేకపోతే సబ్సిడీలు కానీ అవి ఇంతవరకు తెలియదు. అలాగే మా గురుగారు చెప్పినట్టు మహిళలకైతే అనేక అవకాశాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ మహిళలకైతే హబ్బుల ద్వారా కానీ, ఎస్సీ ఎస్టీ హబ్బుల ద్వారా కానీ చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాన్ని మనం వాళ్ళకి అందిపుచ్చుకునే ప్రయత్నంలో మనం వాళ్ళ దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం మనం చేయకపోతే మనం ఉండి కూడా మనం అది అంబేద్కర్ గారికి నిజమైన నివాళి కాదు. కాబట్టి దయచేసి ఇక్కడి నుంచైనా మన వాళ్ళందరూ ఆలోచన చేసి ఆయనకి నిజమైన నివాళి అంటే ఏదంటే, ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామిక. ఎందుకంటే గతంలో జాబుల మీద ఆధారపడి మన కుటుంబాలు జీవించాయి. ఇప్పుడు ఆ జాబుల తరడం పోయింది, జాబులు వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ వీఆర్ నాట్ ఏ జాబ్ సీకర్స్, వీఆర్ జాబ్ గివర్స్. మనం జాబ్ ఇచ్చేవాళ్ళంగా, ఒక 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవాళ్ళంగా మనం ఎదిగి కూడా
ఈ ఫలాల్ని మన సమాజం అట్టడుగున్న వారి వరకు చేరలేకపోతే మనం ఆయనకి ఇచ్చే నిజమైన నివాళి కాదు. కాబట్టి దయచేసి ఈ విషయం మీద ఆలోచన చేయాల్సిందిగా కోరుతూ ఇంత మంచి అవకాశాన్ని ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినటువంటి మా వాసవి అధికారులకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్నారు గారు. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాలు తెలియజేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.